హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. అసలేం జరిగిందో కూడా కన్నతల్లిగా ఒక్క విషయం కూడా తెలుసుకోలేకపోయాను. కన్నతల్లితో చెప్పుకొని కొంత భారం దించుకుంటారు. తనకి ఆ అదృష్టం లేక ఎంత కుల్లి ఎడవలేదు. అప్పుడు దొడ్డమ్మే ఆదుకోకపోతే పాల్ అంటూ గ్లాసు పట్టుకుని వచ్చాడు విజయ్. ఆ పక్కనే ఉన్న చిన్న పీట వాల్చి పాలు కలిపింది కాంతమ్మ. పీట మీద కానీ వాడు కూర్చోడు. ఆ పీటే కావాలి. ఆ పీట మీద ఎవరు కూర్చున్నా ఊరుకోడు. చా అన్నాడు. చెంచా ఇచ్చింది. పరాగ్గా ఉన్నా వాడు ఊరుకోడు. 10 గంటలయిందంటే పళ్ళెం పట్టుకుని కూర్చుంటాడు. వాడికి ఆకలేసిందంటే ఒక్క నిమిషం ఆగడు. కడుపులో ఆహారం పడిందంటే ఏదో ఒకటి సవరిస్తూ అల్లరే తప్పితే ఎడవడు. వాడికి ఏమీ అందకుండా ఉంచేసరికి కాంతమ్మ ప్రాణం విసిగిపోతుంది. వాడేం చేశాడు? వాటిని విసుక్కుంటే వాడికేం తెలుస్తుంది? అన్నీ సవ్యంగా ఉన్న చోటే వాడు పుడితే నేల మీద నడవనిచ్చే రూపమా? తను కొన్నాళ్ల కన్నా మంచి రోజులు రాకపోతాయా అని ఆశతో ఎదురు చూసేది. కానీ జీవితానికి అది లేదులా ఉంది అని బాధపడింది. మీరా చెప్పలేదనుకుంటే మీరా చెప్పులు వేసుకుంటుంటే విజయ్ వచ్చి కాళ్ళను చుట్టేశాడు. వాడిని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని దించింది. వాడు టాటా అన్నట్టు చేయి ఊపాడు. మీరా కూడా చేయి ఊపి వెళ్ళిపోయింది. మీరా వెళ్ళేసరికి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. మీరా శాంతమ్మ గారి గదిలోకి వెళ్ళింది. ఆవిడ అప్పుడే లేచిందిలా ఉంది. మంచం మీద కూర్చుంది. చాలా నీరసంగా ఉంది. ఆవిడని ఎలా ఉందని పలకరించి వంటగదిలోకి వచ్చింది. అరుణ కాఫీ ఇచ్చి మిగతాది ఫ్లాస్కులో పోస్తుంటే చిన్నబాబు లేడు, అప్పికి ఇచ్చేయి అంది శాంతమ్మ గారు. అదేం ఎక్కడికెళ్ళాడు అప్పుడే అని అడిగింది అరుణ. తెల్లారగట్టి వెళ్ళిపోయాట. నన్ను లేపలేదు. అప్పితో చెప్పి వెళ్ళిపోయాట. శాంతమ్మ గారు చెప్పినట్టుగా అప్పిని పిలిచి కాఫీ ఇచ్చేసింది మీరా. 4 రోజులు గడిచిపోయినాయి. శేఖరం రాలేదు. ఒకరోజు చూసిన శాంతమ్మ గారు రాఘవరెడ్డి కబురు చేసింది. అతను వచ్చి నాతో బెజవాడ పెడతానని చెప్పాడు. మీకు చెప్పలేదా అన్నాడు. నాకేం చెప్పలేదు. తెల్లారితే వెడతాననగా రాత్రి మీ ఇంటికని వెళ్ళినవాడు రాత్రి 11 గంటలకు వచ్చాడు. తెల్లారగట్ట నన్ను లేపకుండానే వెళ్ళిపోయాడు. పోనీ రాత్రి చెప్పలేదు ఊరు వెడుతున్నానని అందావిడ. చెప్పి వెళ్ళడానికేం ఇంట్లో కంగారు పడరు అన్నాడతను. ఈ మాటలు మీరా చెవిన పడ్డాయి. నిర్లిప్తంగా ఉండే ఆ మనసు మీద ఈ మాటలు ఏ ప్రభావాన్ని చూపలేకపోయాయి. అన్నపూర్ణమ్మ గారి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. స్వయంగా ఆవిడే శాంతమ్మ గారికి రాసింది. నెలలోపు అరుణని పాపని తీసుకెళ్దామని, పెద్ద కోడలను అలాగే తీసుకొచ్చేయమని, కావాలంటే మళ్ళీ 5వ నెలలో తీసుకెళ్లి నెల రోజులు ఉంచుకోమని రాసింది ఆవిడ. మరోలా భావించుకోవద్దని మరీ రాస్తూ కోడల్ని ఏ రోజు పంపాలో తేదీ రాసింది. మూర్తిని పంపుతానని రాసింది. శాంతమ్మ గారు ఇంకేమనడానికి లేకపోయింది. శేఖరం రాలేదు. ప్రయాణానికి వ్యవధి లేదు. ఎన్ని చూసుకోవాలి? ఎక్కడికెళ్లాడో తెలియదు, ఎప్పుడొస్తాడో తెలియదు అనుకుంటూ శాంతమ్మ గారు హడావిడి పడిపోయింది. మొదట 2-3 రోజులు ఏమీ అనిపించకపోయినా అరుణ ప్రయాణం గురించి ఉత్తరం వచ్చాక, శాంతమ్మ గారి దిగులు చూశాక మీరాకి ఏమిటోగా అనిపించింది. ఆ సాయంత్రం మీరాకి పని అయిపోయింది. అరుణ మీరా వరండాలో కూర్చున్నారు. శాంతమ్మ గారు లోపలే ఉంది. కారు ఆగిన శబ్దానికి అరుణ మీరా తిరిగి చూశారు. శేఖరం వచ్చాడు. శేఖరం చూపులు మీరా చూపుతో క్షణంలో సగం సేపు కలిసి విడిపోయినాయి. మీరా లోపలికి వెళ్ళిపోయింది. శాంతమ్మ గారు లేచి వచ్చేలోపు శేఖరం లోపలికొచ్చాడు. గంగులు కారులోంచి ప్యాకెట్లు తీసుకొచ్చాడు. ఎక్కడికెళ్ళావురా? చెప్పా పెట్టకుండా వెళ్ళావు? మధ్యలోనే అన్నాడు శేఖరం. సాయంత్రానికే వచ్చేద్దామనుకున్నానమ్మా, నువ్వు పడుకున్నావు. లేపడం ఎందుకని లేపలేదు. వియ్యపురాలు అరుణని నెలలోపు పంపాలని రాసింది. నువ్వు లేపు ఏం చేయాలో తోచ కొట్టుకుంటున్నాను. బట్టలు అవి తీసుకొచ్చాను. ఇంకా ఏమేం తేవాలో చెప్పు. మూర్తికి మొన్న ఫోన్ చేశాను. ఇలా ఉత్తరం రాశానని చెప్పాడు అంటూ అతను బట్టల ప్యాకెట్లు ఊడదీశాడు. అయితే ప్రయాణమని నీకు తెలుసన్నమాట. ఇదేం తెలియక నేను కంగారు పడుతున్నాను. వాళ్ళ బట్టలు చూస్తుంటే మీరా టీ తీసుకొచ్చి అక్కడ పెట్టింది. వద్దనుకుంటూనే శేఖరం కొద్దిగా కళ్ళెత్తి మీరాను చూశాడు. మామూలుగానే ఎప్పట్లాగే ఉంది. అసలు మీరా రావటం మానేస్తుందనుకున్నాడు. దీన్ని బట్టి ఆమె ఇంట్లో పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో అనుకున్నాడు. మీరా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శాంతమ్మ గారి చీరలు తీస్తూ వాటి ధరలు అడుగుతోంది. శేఖరం లెదర్ బ్యాగ్ జిప్ లాగి చిన్న పెట్టె తీశాడు. మళ్ళీ జిప్ మూసి బ్యాగ్ను ఒళ్ళోనే ఉంచుకున్నాడు. చేతిలో పెట్టె తెరిచి తల్లికి ఇచ్చాడు. దాంట్లో ఒంటిపేట చిన్న గొలుసు, మురుగులు ఉన్నాయి. శాంతమ్మ గారి నగలు అలాగే ఉన్నాయి. ఓ గాజుల జత చెరిపించి అరుణ కూతురికి గొలుసు మురుగులు చేయించాలనుకుంటోంది. నన్నింత కంగారు పెట్టి ఇన్ని పనులు చక్కబెట్టుకొచ్చాడు. వాత్సల్యంగా కొడుకును చూస్తోంది శాంతమ్మ గారు. నచ్చాయా? అయినా మనకు నచ్చితే ఏం లాభం? ఏది నీ కూతుర్ని తీసుకురా, చూసుకుంటుంది అన్నాడు.
దాన్ని చేసుకునేది నువ్వేగా, నీకు నచ్చితే చాలే అంది అరుణ. వాటికేం బాగానే ఉన్నాయి కానీ ఒంట్లో బంగారం ఉంది కదా, వాటిని చెరిపించి చేయిద్దామనుకున్నాను అంది శాంతమ్మ గారు. అవి అలా ఉండనీయమ్మా, మళ్ళీ పెళ్ళికి పెట్టకపోతే బాగుండదు, అప్పుడు నేనేమీ చేయించలేకపోవచ్చు. ఏమోరా బాబు, నీ మాటలు ఏం అర్థం కావటం లేదు. అందరి సంగతి చూస్తావు, నీ సంగతి వచ్చేసరికి మాట్లాడు బాధగా అందావిడ. ఈసారి నేను అన్నయ్య పెళ్ళికే రావటం అంది అరుణ కూతుర్ని శేఖరం ఊళ్ళో కూర్చోబెట్టబోతూ. అలా మంచం మీద పడుకోబెట్టు, రేపు నీకు పిల్లలు పుడితే బట్టలు తడపకుండానే పెరుగుతారా అంది అరుణ. శేఖరం మాట్లాడలేదు. ఒళ్ళో ఉన్న బ్యాగ్ను చేత్తో తడిమాడు. దాంట్లో విజయ్కి గొలుసు, ఉంగరం, 2 బేబీ సూట్లు ఉన్నాయి. మీరా తీసుకుంటుందన్న నమ్మకం లేదంతనికి, అయినా కొనకుండా ఉండలేకపోయాడు. అరుణ కూతురికి కొంటూ విజయ్కి కొన్నాడు. తల్లి అరుణ బట్టలు చూస్తుంటే విజయ్ వాళ్ళ చేతుల్లో నుంచి లాగేస్తున్నట్లు, పనిలో ఉన్న మీరా వచ్చి బాబును కల్లెర చేసి కొడతానన్నట్లు బెదిరించి చూస్తున్నట్లు, బాబు తనను పాడు చేయనీయలేదని, తల్లి తీసుకుపోతోందని ఏడుపు అందుకుంటే తను దగ్గరకు తీసుకోబోతున్నట్లు. పెళ్ళి పిల్లలు అనుకు, మరి మాట్లాడు. తల్లి మాటతో ఉలిక్కిపడ్డాడు. బ్యాగ్ తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు. మీరాకు మళ్ళీ వంట పని పడింది. శాంతమ్మ గారికి ఏం చేయాలో అడిగి చేసింది ఆవిడిని. అప్పటికే 7:30 అవుతోంది. మీరా వెళ్తున్నానని చెప్పడానికి వచ్చినప్పుడు శేఖరం అక్కడే ఉన్నాడు. అరుణ, మీరా ఇలా రా, బట్టలు చూద్దువు గాని అంది. అరుణ అంది. క్షణం సేపు తటపటాయించి, రేపు చూస్తా అరుణ అంది నెమ్మదిగా. గంగుల్ని పంపనా అని అడిగింది శాంతమ్మ గారు. వద్దమ్మా, నేను వెళ్తున్నానండి అంది గుమ్మం యువతల నుంచే. సరే అందావిడ. మీరా అక్కడి నుంచి వెళ్ళిందని నిర్ధారించుకుని నెమ్మదిగా అన్నాడు శేఖరం. అప్పిని గుడి వరకు వెళ్ళమంటే సరి. అన్నగారి కేసి సాలోచనగా చూసింది అరుణ. మీరా అంటే అభిమానం ఉంది అన్నయ్యకు అనుకుంది. అప్పిని పిలిచి మీరాకు తోడు వెళ్ళమని చెప్పింది శాంతమ్మ గారు. అన్నయ్య, మీరా ఉద్యోగం సంగతి గుర్తుందా, మర్చిపోయావా? నిజానికి శేఖరం అలాంటి ప్రయత్నం ఏమీ చేయలేదు. మీరా తన ఎదురుగా ఉండదని, మీరాతో మాట్లాడడానికి ఉండదని అనుకున్నాడు. అరుణ వచ్చాక అన్నీ సానుకూల పడతాయనుకున్నాడు. అలాంటిదేం జరగనే లేదు. అరుణ ప్రయాణం కూడా వచ్చింది. మీరాకి తప్పకుండా తొందరలోనే ఏదో ఒక ఉద్యోగం చూడాలి దృఢంగా అనుకున్నాడు. ఉద్యోగాలు దొరకటం అంత తేలికనుకున్నావా అన్నాడు. బెజవాడిలో టైపిస్ట్ ఉద్యోగం ఉందన్నావు. మీరా పరీక్ష పాస్ అవ్వలేదట. అయితే ఏం లాభం, పోనీ ఇంకోటి ఏదన్నా చూడు అంది. శేఖరం మాట్లాడలేదు. మరో 4 రోజులు గడిచిపోయాయి. ఇంకా అరుణ ప్రయాణం 1 రోజులోనే వచ్చింది. శాంతమ్మ గారికి ఒకటే హడావిడి. మీరా కూడా ఊపిరాడటం లేదు. అంజన్న అనే అతన్ని తీసుకొచ్చి మిఠాయి, చెక్కిలాలు చేయించారు. ఎంత మనిషిని పిలిచి చేయించినా ఆ మనిషికి అన్నీ అందించడం, ఇంకా చిన్న చిన్న పనులతో మీరాకు ఊపిరాడటం లేదు. మీరాతో విడిగా మాట్లాడాలంటే శేఖరానికి కుదరటమే లేదు. ఎప్పుడు వీలవుతుందో అన్నట్లు అతను గొలుసు, ఉంగరం జేబులో పెట్టుకునే ఉంటున్నాడు. అవి మీరా పుచ్చుకుంటుందన్న నమ్మకం అతనికి లేదు. మొన్న మీరా తన అభిప్రాయం అంత ఖచ్చితంగా చెప్పేయటంతో శేఖరం మనసు మూగపోయినట్టయింది. అతను స్తబ్దుగా ఉండిపోతున్నాడు. మీరా కోపంగా సమాధానం చెప్తున్నా తనకు టీ కావాలనుకున్నప్పుడు మీరాని టీ అడగటానికి సంకోచించేవాడు కాదు. అసలు మీరాతో మాట్లాడాలని అడిగేవాడు. అలాంటిది 4 రోజులు అతని టీ కావాలని మీరానే కాదు, తల్లికి కూడా చెప్పలేదు. తల్లి, ఏరా టీ పెట్టమంటావా అని అడిగితే అంటాడు. అతను టీ అడగకపోవటం మీరా గ్రహించింది. మొదటి 2 రోజులు మామూలుగా అడిగితే పెట్టచ్చని ఊరుకున్నా, మీరా తర్వాత అతని తల్లితో మాట్లాడుతూ భోజనాల గదిలో కూర్చున్నప్పుడు, బయటకెళ్ళి రాగానే ఇంకా తేవలసిన వస్తువుల గురించి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కూర్చుండిపోయినప్పుడు మీరాయ్య టీ చేసి అక్కడ పెట్టేది. తన మీద కోపంతో తనని అడగడానికి ఇబ్బంది పడి అతనింట్లో అతను ఇబ్బంది పడటం ఎందుకు అనుకుంది. తను ఒక్కడి మినహాయించి మీరాకు అందరూ పనికి వస్తారు. అమ్మగారి కొడుకుననో లేక ఇంటికి వచ్చిన వాళ్ళలో ఒకడుగానో తనకి కూడా వడ్డించడానికి అసహ్యం లేకపోవచ్చు. అలాగే అమ్మగారు మరోసారి చెప్పక్కర్లేకుండా టీ చేసిస్తోంది. అరుణ ప్రయాణ పనులతో ఊపిరాడనంతగా హడావిడిగా తిరుగుతూ మధ్యలో తనకి టీ ఇచ్చి వెళ్ళినప్పుడు అనుకునేవాడు శేఖరం. శాంతమ్మ గారు 4 రోజుల క్రితమే మీరాతో అంది, ఈ 4 రోజులు కాస్త ఆలస్యమైనా కంగారు పడవద్దని మీ అమ్మగారితో చెప్పిరా, గంగుల్ని సాయం పంపుతాను అని మీరా తల్లితో చెప్పింది. అరుణ 4 రోజుల్లో వెళ్ళిపోతుందమ్మా, కాస్త ఆలస్యమైనా కంగారు పడకు, వాళ్ళ పని మనిషిని సాయం తీసుకొస్తారు. అసలు ఈ 4 రోజులు సరదాగా తనతో ఉండిపోమ్మని పట్టుబట్టింది అరుణ. అమ్మగారు కూడా చెప్పారు. పొద్దున్ననగా వెళ్ళిన దానికి సాయంత్రం వరకు అక్కడే ఉంటున్నావుగా, మధ్యలో 1 గంట సేపు ఇంట్లో ఉంటున్నావు అంది కాంతమ్మ. వాళ్ళంత ఇదిగా చెప్తుంటే ఏమనను, పోనీలో ఎలాగో మానేస్తున్నానుగా అంది మీరా. కాంతమ్మ మాట్లాడలేదు. తెల్లారితే ప్రయాణం అనగా మూర్తి వచ్చాడు. చంటి పిల్లతో ప్రయాణం అవస్థ అవుతుందని
మూర్తి వాళ్ళ మేనమామ కారు అడిగి దాంట్లో వచ్చాడు. వంట అయిపోయినా మీరా వెడతానని అడగలేదు. భోజనాలు వడ్డించి వెళ్ళాలేమోనని. రాత్రి 7:30 దాటింది. శాంతమ్మ గారు మీరాను వెళ్ళిపోమ్మంది. రాత్రి 9 దాటితే గాని వాళ్ళు ఎలాగూ భోజనాలు చేయరు అనుకుందావిడ. పొద్దున్న తొందరగా వచ్చేయి అంది. అలాగే అంది మీరా. రేపంతా అసలే కుదరదు, కొట్లు కట్టేస్తారేమో ఎలాగా అని కంగారు పడుతోంది. అరుణ కూతురికి గౌనులు కొనాలని మీరా అనుకుంది. మొదట బజారులో బట్ట తీసుకొచ్చి తనే కుట్టాలనుకుంది. కానీ అసలు తీరుబాటే ఉండటం లేదు. తల్లిని కుట్టుమనాలనిపించలేదు. ఇంట్లో తనవి ఆవిడవే కుట్టడం లేదు. తనే తిరుబాటు చేసుకుని కుడుతోంది. ఆవిడకి అసలు ఏ పనిలోనూ ఉత్సాహం ఉండటం లేదు. శాంతమ్మ గారు అప్పిని పంపిస్తానంటే అక్కరలేదని వచ్చేసింది. మీరా ఒక కొట్లోకి వెళ్ళింది. ఆ కొట్లోనే రెడీమేడ్ దుస్తులు బాగుంటాయి. మీరా వెళ్ళిన బట్టల కొట్టుకి 4 కొట్ల యువతల ఓ కిల్లి బట్టి దగ్గర నిలబడ్డ శేఖరం మీరా కొట్లోకి వెళ్ళడం చూశాడు. శేఖరాన్ని మీరా చూడలేదు. 5-6 నిమిషాలు ఆగిన శేఖరం నెమ్మదిగా తను ఆ కొట్లోకి వెళ్ళాడు. కొట్లో మీరా కాక మరో 2 ఆడవాళ్ళు ఉన్నారు. మీరా చేతిలో గౌనులు అక్కడ బల్ల మీద పెట్టి విజయ్కి పాపకు తీసుకున్న గౌన్ల కలర్లో 2 చొక్కాలు తీసుకుంది. శేఖరం వెనక్కి వచ్చేశాడు. కొట్టు అతను వెళ్ళిపోతున్నారేమండి అన్నాడు. మళ్ళీ వస్తాను నెమ్మదిగా అని వచ్చేశాడు. పక్క వాళ్ళ మాటల్లో కొట్టు అతను అడగడం కానీ శేఖరం సమాధానం కానీ మీరాకు వినపడలేదు. కొట్లో డబ్బు చెల్లించి బట్టల ప్యాకెట్ తీసుకుని బయటకు వచ్చేసింది. 2 గౌనులు 20 రూపాయలు పెట్టుకుంది. విజయ్కి బామ్మగారి చేయించిన 2 ఉంగరాల్లో 1 ఉంగరం ఆ గౌనులు అరుణ కూతురికి ఇవ్వాలని మీరా అభిప్రాయం. అరుణికి కూడా ఏదైనా ఇవ్వాలని ఉన్న ఆ కోరికను చంపుకుంది. అరుణ పుచ్చుకోదు, గొడవ చేస్తుందని. మీరా ఉలిక్కిపడింది. మీరా అడుగు ముందుకు పడలేదు. మీరా శేఖరం దగ్గరకొచ్చాడు. అంతవరకు అరుణుని గురించిన ఆలోచనలతో ప్రసన్నంగా ఉన్న మీరా ముఖం ముడుచుకుపోయింది. నువ్వేమీ అనుకోకపోతే ఒక మాట అన్నాడు ప్యాంటు జోబులో నుంచి చేయి పోనిస్తూ. మీరా మాట్లాడలేదు. వెళ్ళిపోదామని ముందుకు అడుగు వేయబోయింది. మీరా ఉండు అని ప్యాంటు జోబులో నుంచి చిన్న పొట్లం తీసి ఇదిగో మీరా ఇది తీసుకో, దీనికోసమే పిలిచానంటూ అందివ్వబోయాడు. మీరా అది అందుకోలేదు. మొహం తిప్పేసుకుంది. బాబుకి అరుణ కూతురికి తీసుకుంటూ చిన్న గొలుసు తీసుకున్నాను, తీసుకో మీరా. అలాంటివి అలవాటు లేదు, అక్కరలేదు. ఇటు తిరగకుండానే అంది. నెమ్మదిగానే అన్నా, చాలా ఖచ్చితంగా అంది. ప్రతి దానికి అలవాటు ఉంటేనే చేస్తామా? దీనిని ఇంకో విధంగా భావించుకోవద్దు. అరుణ కూతురుతో పాటు సరదాగా కొన్నాను, కాదనవద్దు. తీసుకో మీరా ప్రాధేయపడుతున్నట్టుగా అన్నాడు. ఎక్కడ సంపాదించుకొచ్చావు అని మా అమ్మ అడిగితే ఏమని చెప్పమంటారు? అయినా తిండి కోసం వంట పని చేసుకునే వాళ్లకు నగలు నాణ్యాలు ఎందుకు? మీ ఇంట్లో వంట మనిషిగా చేరినా ఇంకా మీ కక్ష తీరనట్టుంది. మీ నగలకి మీకు 1000 నమస్కారాలు. మమ్మల్ని ఎలాగైనా బ్రతకనీయండి. గబగబా 4 అనేసి వడివడిగా ఎవరో తరుముకొస్తున్నంత వడిగా వెళ్ళిపోయింది మీరా. నిర్విన్నుడైనట్టుగా నిలబడిపోయాడు శేఖరం. కక్ష? మీరా అంటే బాబు అంటే తనకి కక్ష. కక్షతోనేనా తనింత ఆవేదన చెందుతున్నది? ఒక తప్పుకి ఇంత శిక్ష? స్త్రీ కరుణామూర్తి అంటారే. ఓ మీరా, మొదటి నుంచి నన్నేదో విధంగా బాధిస్తూనే ఉన్నావు. ఆఖరికి దోషిగా నన్ను నిలబెట్టావు. తన పక్కనే స్కూటర్ ఆగడంతో ఉలిక్కిపడ్డాడు. ఏమిటి, రోడ్డు మీద నిలబడే నిద్రపోతున్నావా? రెడ్డి నవ్వుతూ ప్రశ్నార్థకంగా శేఖరం కేసు చూస్తున్నాడు. శేఖరం వెంటనే వెనకాల కూర్చుంటూ పోనీ అన్నాడు. స్కూటర్ స్టార్ట్ అయింది. ఏమిటలా నిలబడ్డావని అడిగాడు రాఘవరెడ్డి. నీకోసమే. జీవం లేని నవ్వు నవ్వాడు. నేను నమ్మద్దు. బట్టల కొట్టులోకి వెళ్ళేంలే, అక్కడ ఆడమలయాళం చాలా ఉంది. సరే తర్వాత వెళ్ళవచ్చని అక్కడ నిలబడ్డాను. మరి చెప్పవే? స్కూటర్ ఆఫ్ చేయబోయాడు. వద్దు పోనీ, రేపు వస్తాను అన్నాడు శేఖరం. ఆ రాత్రి శేఖరానికి కంటి మీదకి నిద్రన్న మాట రాలేదు. రాత్రి 10:30 వరకు మూర్తి ఏవో కబుర్లు చెప్తూనే ఉన్నాడు. శేఖరం బలవంతంగా దృష్టి ఇటు మళ్లించుకుని ఊకుడుతూనే ఉన్నాడు. కానీ అతని ధ్యాసంతా మీరా బాబు మీదే ఉంది. మీరా ఎంత అదృష్టవంతురాలు అనుకున్నాడు. ఇంటికెళ్ళగానే తన వల్ల కలిగిన కోపం చిరాకు మర్చిపోతుంది. బాబునెత్తుకుని హాయిగా ముద్దాడుతుంది. తను తీసుకెళ్లిన చొక్కా తొడుగుతుంది. గర్వంగా నవ్వుకుంటుంది. తల్లిని చూసి హాయిగా నవ్వుతాడు బాబు. అప్పుడు మీరా తన బాధను అంతటినీ మర్చిపోయి హాయిగా నవ్వుతుంది. ఇలా ఊహించుకుంటూ తనకు తెలియకుండానే శేఖరం తను కూడా ఆ ఊహలేకి వెళ్ళిపోయాడు. అప్పుడు మీరా మొహం చిట్లించుకోదు, కోపంగా చూడదు. కొన్నాళ్ళు ఊరికెళ్ళి వచ్చినట్లు వచ్చేశారా అన్నట్లు కళ్ళతోనే పలకరిస్తుంది. ప్రేమతో దగ్గరగా వచ్చి బాబుని అందిస్తుంది. వాడు ఎగిరి పడ్డట్టు మీదకొచ్చి అల్లరి చేస్తాడు. మీరా వాడిని తీయబోతోంది. వాడు తన దగ్గర నుండి వెళ్ళనని మొరాయిస్తాడు. తను ఉండని అంటాడు. మర్నాడు తెల్లారివారేటప్పటికీ వచ్చేసింది మీరా. ఇంత పొద్దున్నే ఎందుకు అంటూ గొడవ చేసింది కాంతమ్మ. అరుణ 10ంటికే వెళ్ళిపోతుంది అని చెప్పి వచ్చేసింది. అప్పటికే కాఫీకి నీళ్లు పెట్టింది శాంతమ్మ గారు. శేఖరం వంటగదిలోనే స్టూలు మీద కూర్చుని తల్లితో మాట్లాడుతున్నాడు.
మీరా గుమ్మం దగ్గరే ఆగిపోయింది. మీరా వచ్చినట్టు శేఖరం చూడలేదు. రా పర్వాలేదు తల్లి అనటంతో మెడతిప్పి చూశాడు. మీరా తలొంచుకుని స్టవ్ దగ్గరికి వెళ్ళింది. శేఖరం యువతలికి వచ్చేశాడు. అరుణ లేచాక అడిగింది, నిన్న చెప్పకుండా పారిపోయావేం? ఇంకా ఉన్నావనుకున్నాను. బాగుంది, మీరు బయటకు నడవండి, నేను అరుణ దగ్గర కూర్చుంటాను అని మీ వారికి చెప్పి రానా అంది నవ్వుతూ. ఎంతసేపు కూర్చుంటారు? నేను అమ్మని అడిగితే అప్పుడే వెళ్ళామని చెప్పింది. బాగుంది, ఎంతసేపు కూర్చుంటారో నాకేం తెలుసు, నిన్ను ఇలా ఏడిపించే రోజు రాకపోతుందా అంటూ మీరా భుజం మీద చేయి వేసి, మీరా ఎప్పుడు పిలుస్తావు నీ పెళ్ళికి అంది. మీరా ముఖం తిప్పుకుంది. నిన్నే, మాట్లాడవే రెట్టించింది అరుణ. అసలు చేసుకోను, అంతా ఇలాగే అంటారులే, నేను అందరిలా కాదు. అయినా ఇదేమిటి పొద్దున్నే ఈ గొడవ ఎత్తావు? పాప లేవలేదా? వెనక ముందు తనకెవరూ లేరు, అందుకే మీరా అలా మాట్లాడుతుంది. తనకి పెళ్ళి అవుతుందన్న నమ్మకం మీరాకి లేదేమో అనుకుంది అరుణ. అరుణ అక్కడి నుంచి వెళ్తూ ఉంది. నీకు పని అయ్యాక ఒక పావు గంట నా దగ్గర కూర్చో మీరా, కాసేపు మాట్లాడుకుందాం. ఇక్కడే కూర్చోరాదు, ఇంకా ఎక్కువసేపు మాట్లాడుకోవచ్చు. అలా కాదులే, అలా ఎంతసేపు మాట్లాడుకున్నా మాట్లాడుకున్నట్టు ఉండదు, వస్తావా? అలాగే అంది మీరా. మీరా వంట అయ్యేసరికి 11 అయ్యింది. మూర్తి శేఖరం ఇప్పుడిప్పుడే భోజనాలు చేయనన్నారు. వాళ్ళు భోజనానికి వచ్చే వరకు మీరా ఖాళీయే. మీరా అరుణ గదిలోకి వచ్చింది. అంత క్రితం రోజే అన్నీ సర్దుకున్నా, మళ్ళీ ఏదైనా మర్చిపోయానా అని గుర్తు చేసుకుంటుంది అరుణ. పని అయిపోయిందా అడిగింది అరుణ. అయ్యింది, ఇంకా సర్దుకోవటం అవలా? అయిందిలే, ఏదైనా మర్చిపోయానని చూసుకుంటున్నాను. కూర్చో మీరా. మీరా చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ అడిగింది అరుణ. మీరా, ఉత్తరాలు రాస్తావా? లేకపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారని మానేస్తావా? మీరాకు అక్కడికి ఉత్తరాలు రాయటం ఇష్టం లేదు. అలా అంటే అరుణ ఒప్పుకోదు. అందుకే అంది. ఎందుకు రాయను అరుణ? మీరా, అన్నయ్య నీకు ఉద్యోగం చూస్తానన్నాడు. వెనక అన్నయ్య అన్న మాటలు మనసులో పెట్టుకోకు. ఇప్పుడు ఆ సంగతులు ఎందుకు అరుణ? నేను ఏదైనా ఎక్కడైనా అన్నానా? శేఖరం మాట చెప్తేనే మీరాకి ఇబ్బందిగా ఉంటుంది. అది కాదు, ఉద్యోగం వస్తే తప్పకుండా చేరు. అసలు నువ్వు టైప్ పరీక్ష పాస్ అయ్యి ఉంటే ఈ పాటికి ఉద్యోగం వచ్చేసేది. పోనీలే అరుణ. మీరా తన పక్కన పెట్టిన పొట్లం తీసింది. చిన్న పొట్లం విప్పి ఉంగరం పాప చేతికి తొడుగుతుంటే, ఏమిటి మీరా, ఎందుకు మందలింపుగా అంది. నా సరదాకి పాపకిచ్చాను, నువ్వేం అభ్యంతరం చెప్పొద్దు అని గౌనులున్న పొట్లం అరుణకిచ్చింది. బాగుంది మీరా, అంత ఇబ్బందుల్లో ఉండి ఇవన్నీ కొన్నావా? మధ్యలోనే అంది మీరా. ఇప్పుడేమీ కొనలేదు అరుణ, నా చిన్నప్పటిది, బామ్మ నాకు చేయించిందంట, గౌన్లు తీసుకున్నానంతే. అరుణ ఇంకేమీ అనలేదు. లేచి పెట్టి దగ్గరికి వెళ్ళి మరి నిమిషానికి తిరిగి వచ్చి, నువ్వు కళ్ళు మూసుకో అంది. పాప చేతులు సున్నితంగా బొగ్గకు తాకించుకుని పాపను చూస్తున్న మీరా, ఏమిటి ఎందుకు అంది ఇటు తిరుగుతూ. ముందు కళ్ళు మూసుకో, చెయ్యి వెనక్కి పెట్టుకుని అంది అరుణ. ఏమిటో అర్థం కాక అడిగింది మీరా. ఊహు చెప్పను, ముందు కళ్ళు మూసుకో. సరే అని కళ్ళు మూసుకుంది మీరా. నేను తెరు అనే వరకు తెరవకూడదు, ఏమిటో అంత అంటూ కళ్ళు తెరవబోయింది. అదిగో అప్పుడే తెరుస్తున్నావు, మూసుకో. సరే తొందరగా అంటూ మళ్ళీ గట్టిగా మూసుకుంది మీరా. అరుణ మీరా కుడిచేయి తన చేతిలోకి తీసుకుని, నేను చెప్పే వరకు తెరవద్దు అంటూ నడుమ వేలికి ముచ్చటగా 3 ముత్యాలను ఉంగరం తొడిగింది. ఏమిటది? కంగారుగా కళ్ళు తెరిచింది మీరా. ఇంకా నేను ఎస్ అనకుండానే. అదేం వినిపించుకున్నట్టు లేదు మీరా. ఏం పని అరుణ ఇది? ఇంక నువ్వేం మాట్లాడుకొని పెట్టి దగ్గరికి వెళ్ళి ప్యాకెట్ తీసుకొచ్చింది. ఇదిగో మీరా, నీకు నాకు ఒకే రకం చీరకు తీసుకున్నాను, తీసుకోకపోతే ఒట్టే. ఇవన్నీ ఏమిటి అంటే పాపకి ఇబ్బంది బదులు తీర్చేసుకున్నావా? ఇచ్చింది బదులు. అదేం మాట మీరా? నేను మా అమ్మ వచ్చాక ఈ ఊరు వచ్చేటప్పుడు అప్పుడు నీకు మంచి ప్రజెంటేషన్ చేయాలనుకున్నాను. సరే నువ్వు చెప్పా పెట్టకుండా ఉడాయించేశావు. మీరా ముఖం దించుకుంది. అప్పుడు నువ్వు నా పుట్టినరోజుకి వస్తే నేను తీసుకోలేదు, ఇస్తే అవే అస్తమానం చూసుకునేదాన్ని తెలుసా? మీరా వేలికున్న ఉంగరం తీయబోయింది. అరుణ తీయనీయలేదు. మీరాకు ఆ ఉంగరం తీసుకోవటం సుతమారం ఇష్టం లేదు. అదే అరుణకి ఎవరిచ్చారో మీరా మర్చిపోలేదు. నువ్వు బాధపడకుండా చీర తీసుకుంటాలే అరుణ, ఇది మాత్రం తీసుకోను. మళ్ళా తీయబోయింది. అరుణ మీరాని తీయనీయకుండా చేతిని తన చేతిలోకి తీసుకుంది. మీరా, ఇచ్చింది మళ్ళా తీసుకుంటారా? అయితే పాపకిచ్చిన ఉంగరం, నాకు ఇచ్చిన పెన్ను కూడా తీసేసుకో. అదేమిటి, ఇది నీకు పుట్టినరోజునిచ్చిందని? అవును, ఆ ఉంగరం నీకు మీ బామ్మ ఇచ్చింది. రేపు నీకు పెళ్ళై పిల్లలు పుడితే వాళ్ళకు పెట్టుకోవచ్చు. ఆ పెన్నుతో మీ శ్రీవారికి ఉత్తరాలు రాసుకోవచ్చుగా. మీరా మాట్లాడలేదు. మళ్ళా అరుణే అంది. అప్పుడు ఏమన్నావు మీరా? మర్చిపోయావా? నువ్వంటే మీ బామ్మకు చాలా ఇష్టమని, నువ్వు PUC పాస్ అయినప్పుడు ఆ పెన్ను ఇచ్చారని, నేనంటే నీకు కూడా అంత ఇష్టమని, అందుకే ఇది ఇస్తున్నానని కాదనొద్దన్నావు, గుర్తుందా? నేనంటే అన్నయ్యక ప్రాణం, నువ్వంటే నాకు ఉంగరం తొడిగిన చేతిని ముద్దు పెట్టుకుని అంత ఇష్టమంది.
క్షమించు అరుణ, అసలు పుట్టినరోజు నాడు ఇచ్చింది ఎవరికీ ఇవ్వకూడదు. నువ్వేమనుకున్నా సరే నేను తీసుకోను. అన్న ఇచ్చిందనా మీరాని పరీక్షగా చూస్తూ అడిగింది. అదేం కాదు. మరైతే మాట్లాడుకో. నువ్విచ్చేసే పక్షంలో నువ్వు ఇచ్చినవి తీసేసుకో. వేలికి ఉంగరం అలా చూస్తుంటే చేతికి సర్పం చుట్టుకున్నట్టుగా ఉంది మీరాకి. వేలు నుంచి ఉంగరం తీయబోయింది. మళ్ళా అరుణ తీయనీయలేదు. పర్సులో దాస్తాలే అరుణ, పర్సులో దాచుకోవడానికి కాదు ఇచ్చింది. ఎప్పుడూ ఇలా వేలికే ఉండే అనుక్షణం నేను గుర్తుండాలి అంటూ మీరా భుజం మీద గడ్డమాంచుకుంది. నువ్వెప్పుడూ గుర్తుంటావు. అందుకేగా పాపం కట్టలు కట్టలు ఉత్తరాలు రాశావు. ఎందుకో చెప్పానుగా. ఇప్పుడు రాయకపో చెప్తాను. తప్పకుండా రాస్తావు కదూ. రాస్తానన్నట్టు తల ఊపింది. బుర్ర ఊపటం కాదు, నోటితో చెప్పు. ఇప్పుడు నేను అరిచానంటే పాపలేస్తుంది. అరవమని ఎవరన్నారు? మాటగా చెప్పు. మీరా ఏదో అనబోయింది. శేఖరం ఆ గదిలోనికి రావడంతో ఉంగరం ఉన్న చేయి దాచేసుకుంటూ లేచి నిలబడింది. ఒళ్ళో ఉన్న అలా లేచి నిలబడడంతో ఒళ్ళో ఉన్న చీరా ప్యాకెట్ జారి కింద పడింది. ఏమిటం కంగారు? కూర్చో, పర్వాలేదు అంది అరుణ. శేఖరం వెనకాలే మూర్తి కూడా ఉన్నాడు. అతను మీరాని చూసి గుమ్మం దగ్గర ఆగిపోయాడు. వాళ్ళు లోనికి వస్తే గాని మీరా వెళ్ళటానికి లేదు. అక్కడే గోడ కానుకొని నిలబడింది. వస్తే లోపలికి రండి అంది అరుణ మీరా ఇబ్బందిగా నిలబడడం చూసి. మూర్తి శేఖరం లోపలికి రాగానే మీరా బయటకు వచ్చేసింది. మీరా పర్సు అరుణ గదిలో ఉండిపోవడంతో ఉంగరం తీసి మెల్లో ఉన్న ఒంటిపేట సన్నని గొలుసుకు పిన్ని ఇస్తూ పెట్టింది. గుండెల దగ్గర ఆ ఉంగరం తగులుతూ ఉంటే కంపరంగా అనిపించింది మీరాకు. మీరా ఇచ్చిన ఉంగరం గౌనులు చూపించి తను మీరాకు ఉంగరం ఇచ్చిన సంగతి కూడా చెప్పింది అరుణ. చేయి దాచుకునేది అందుకా అనుకున్నాడు శేఖరం. అరుణ మీరాకు ఆ ఉంగరాలు ఇవ్వటం సంతోషాన్ని కలుగజేసింది అతనికి. పాప వేలికి లూజుగా ఉన్న ఉంగరాన్ని ఇటు అటు తిప్పుతూ చాలాసేపు చూశాడు. ఇది మీరాదే అయ్యుండేది, బాబుదే అయ్యుంటుంది. ఏం కొనటానికి వీలు కాక ఇది ఇచ్చేసిందేమో అనుకున్నాడు శేఖరం. చాలా వదులుగా ఉంది. ఆన జ్ఞాపకం చేయి, దగ్గరగా నొక్కించుకొస్తాను. అసలు మనమే చేయొచ్చేమో అన్నాడు శేఖరం. దానికి తొందరేముందిలే, పోనీ కొన్నాళ్ళు పోయాక పెడతాను అంది. అప్పుడు వీధిలోకి వెళ్తుందని పోతుందని అసలు పెట్టరు. అయినా మీ అన్నయ్య చేయించి ఇస్తానంటున్నాడుగా, ఇవ్వరాదు. మళ్ళీ అక్కడ వెళ్ళగానే నన్ను చంపుతావు అన్నాడు మూర్తి నవ్వుతూ. పరధ్యానంగా ఉన్న శేఖరం మాట్లాడలేదు. మీరా వేలికి ఆ ఉంగరం చూడాలని కుతూహలంతో వంటగదికేసి వెళ్ళాడు. వెళ్తూ మీరా చేతవేలికేసి చూశాడు. ఏ వేలికి లేదు. తనంటే పరమ అసహ్యమయ్యే. ఎలా ఉంచుకుంటుంది? అరుణ మనసు బాధ పెట్టడం ఇష్టం లేక తీసుకుంది. వెనక్కి తిరిగిచ్చేస్తుందంటే భోజనాలకు వచ్చేస్తారేమిట్రా శాంతమ్మగారంది. మూర్తి ఏమంటాడు అంటూ వెళ్ళిపోయాడు శేఖరం. మూర్తి శేఖరం భోజనాలయ్యాయి. మీరా శాంతమ్మగారికి అరుణుకి వడ్డిస్తోంది. నువ్వు పెట్టుకో మీరా అంది శాంతమ్మగారు. ఉలిక్కి పట్టట్టయింది మీరా, కానీ మాట్లాడలేదు. పెట్టుకో మీరా, అమ్మ ఈరోజు వెళ్ళిపోతుంది. అది వచ్చినప్పటి నుంచి తనతో కలిసి భోజనం చేయమని నిన్ను బ్రతిమలాడుతూనే ఉంది. నువ్వు ఏదో ఒక సాకు చెప్తూనే ఉన్నావు. భోజనానికి ఏముందండి, మళ్ళీ వెంటనే వచ్చేస్తాను నసుకుతున్నట్టుగా అంది. అదేం కుదరదు, నేను వెళ్లే వరకు నువ్వు వెళ్ళడానికి వీలులేదు అంది. తమలపాకలు ఇవ్వలేమిదే మరుణ అంటూ శేఖరం అక్కడికి వచ్చాడు. ఇదిగో ఈనెలు తీస్తున్నా అంది అరుణ. వంటగదిలోకి వెళ్ళిన మీరా ఎంతసేపటికి రాలేదు. శాంతమ్మ గారికి పెందరాలు చేసే అలవాటేమో. అల్లుడుండగా తను ముందు తినేయటం ఏమిటని ఆవిడ అంతవరకు భోజనం చేయకుండా ఆగిపోయింది. దానికి సాయం 5-6 రోజులుగా ఒంట్లో బాగుండకపోవడం. అరుణ ప్రయాణ ఏర్పాట్లతో చాలా అలసిపోయింది. భోజనం చేసి కాసేపు నడుము వాలిస్తే గానీ లాభం లేదనుకుంది. ఏం మీరా, ఏం చేస్తున్నావు పిలిచిందావిడ. మీరా నేతిగిన్నె తీసుకొచ్చి కూర్చోండి అంది. అదక్కడ పెట్టు, నువ్వు కంచం తెచ్చుకో అంది శాంతమ్మగారు. మీరా మాట్లాడలేదు. ఇబ్బందిగా నిలబడిపోయింది. తనకిక్కడ చేయడం ఇష్టం లేదు. చేయకపోతే ఆవిడ మొండితనం అనుకుంటుంది. అరుణ బాధపడుతుంది. సంగతి ఏమిటో అర్థం కాక ఏమిటో అనుకున్నాడు శేఖరం. అరుణ పళ్ళెంలో ఆకులు ఒక్కపొడి పెట్టి ఇచ్చిన ఒక్కపొడలో పప్పుల మీద కుంటూ అక్కడే నిలబడిపోయారు ఏరుకుంటూ. ఆవిడ లేచి మీరాకి మరో కంచం తీసుకొచ్చింది. మీ అమ్మగారు ఏమీ కంగారు పడరు, ఏమీ అనరు, కూర్చో అని మళ్ళీ తల్లితో అంది. అమ్మా, ఆన కప్పితో కబురు చేయవే, మీరానేం తిట్టద్దని. శాంతమ్మగారు నవ్వింది. ఇదన్న మాట అనుకున్నాడు శేఖరం. మీరా మీద అతనికి చాలా కోపం వచ్చింది. శేఖరం ఇప్పుడే వస్తానని చెప్పి బయటకెడుతుంటే అరుణ శేఖరానికి ఉంగరం ఇచ్చింది. దాన్ని చిన్నది చేయించుకొస్తానన్నావుగా అని. మీరా ఇచ్చింది దాచి ఎప్పుడో పెట్టడం ఎందుకు, చిన్నది చేయించి ఇప్పుడే పెట్టాలనుకుంది. అంత క్రితం మీరా ఇచ్చిందని అరుణ చెప్పినప్పుడు శేఖరం ఆ ఉంగరం తన దగ్గర ఉంచేసుకుని బాబుకని
కొన్న ఉంగరం పాపకివ్వాలనే ఉద్దేశంతోనే అలా అన్నాడు. మళ్ళీ మీరా అరుణ ఇచ్చిన ఉంగరం తీసేయటంతో ఆలోచన విరమించుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు అరుణ ఆ ఉంగరం చేతిలో పెట్టడంతో చంపుకున్న కోరిక తలెత్తింది. శేఖరం తన గదిలోకి వచ్చి బాబుకు కొన్న ఉంగరం తీశాడు. మీరా ఇచ్చిన ఉంగరం మీద ఇది చిన్నదిగా ఉంది. బొద్దుగా ఉన్న బాబు శేఖరం కళ్ళ ముందు మెదిలేడు. అనుకోకుండా అతని పెదవుల మీద చిరునవ్వు నాట్యం చేసింది. రెండు ఎర్రరాయి పొదిగిన ఉంగరాలే. అరుణ ఇచ్చిన ఉంగరం పెట్లో తాచి తను కొన్నది జేబులో వేసుకుని బయటికెళ్ళిపోయాడు. బయటికెళ్ళిన అరగంటకే తిరిగి వచ్చాడు శేఖరం. వస్తూనే తన ప్యాంటు జేబులో నుంచి ఉంగరం తీసి పాప వేలికి తొడిగాడు. అలా మీరా పాపకిచ్చింది తను ఉంచేసుకోవడం అతనికి తప్పుగా అనిపించలేదు. తర్వాత అరుణ చూసి చేయించుకొచ్చావేమిటి, బాగుంది అంది. అది కొత్తగా కనపడడం అరుణ అంత హడావిడిలో గమనించలేదు. 3:00కేనా బయలుదేరాలి అన్నాడు మూర్తి. ఈ రాత్రి బెజవాడలో ఆగుతానంటున్నావుగా, 4 గంటలకు బయలుదేరువు గాని అంది శాంతమ్మగారు. 1 గంట ఉన్నట్టేనని శేఖరాన్ని మూర్తికి బట్టలు ఇమ్మంది. మూర్తి రా, ఒకసారి అల్లుడిలా పెట్టి కూర్చో, హాల్లోంచి పిలిచాడు శేఖరం. నీ దగ్గరేం లాభం లేదు, నువ్వు కాసేపు బయటకెళ్ళు తిరిగి అన్నాడు మూర్తి. లేదులేరా, ఇప్పుడు నువ్వు బెట్టు చేయొచ్చురా, తొందరగా మళ్ళా ఛాన్స్ పోగొట్టుకున్నావంటే లాభం లేదు. బాందిరా నాయనా అని రాబోయ్ మూర్తి అని పిలిచింది శాంతమ్మగారు. మూర్తి హాల్లోకి వచ్చాడు. శేఖరం భుజం మీద తుండు వేసుకున్నాడు. అదేమిటి తువ్వాలేసుకున్నావు అని అడిగాడు. అందుకేగా అల్లుడిలా కూర్చోమన్నది, శేఖరం నవ్వుతూ అన్నాడు. తర్వాత శాంతమ్మగారు చెప్పినట్లే మూర్తికి తాంబూలం చేతిలో పెట్టి 2 జతల ప్యాంట్ షర్ట్ బట్టలు ఇచ్చాడు. పంచెలు కట్టుకోరని తెలిసినా ఇవ్వకపోతే ఆవిడికి తృప్తిగా ఉండదు. తర్వాత అరుణకు కూడా మీరా చేత చీర అది ఇప్పించింది. ఇంట్లో ఎవరూ లేకపోతే అరుణ్నే తీసుకోమంటుంది, కానీ తను ఇవ్వదు. 3 గంటలైనప్పటి నుండి తొందర చేయసాగాడు మూర్తి. సామాను కారులో పెట్టించేశాడు. మీరా టీ చేసి అందరికీ ఇచ్చింది. సామాను కారులో సర్దుతుంటే శాంతమ్మగారు దిగులుగా కూర్చుంది. మీరా ఉత్తరాలు రాస్తావుగా, రాస్తానని మాట ఇయ్యి అని చెయ్యి జాపింది అరుణ. మూర్తి శాంతమ్మగారితో వస్తానండి అని చెప్పి శేఖరంతో అన్నాడు. అంతవరకు వస్తావా? శేఖరం డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. కారు కదిలింది. అమ్మా మీరా వస్తా అరుణ చెప్పింది. మంచిదమ్మా, జాగ్రత్త శాంతమ్మగారంది. మర్నాడు మీరా చాలా ఆలస్యంగా వచ్చింది. ఆవిడతో ఎలా చెప్పి మానేయాలో మీరాకు అర్థం కావటం లేదు. ఇలా ఈరోజు రేపు చాలా ఆలస్యంగా వచ్చి తల్లికి బాగాలేదని, తొందరగా వెళ్ళిపోయి ఇంక రాలేనని మృదువుగా మర్యాదగానే ఆవిడ దగ్గర సెలవు తీసుకోవాలనుకుంది. అందుకే 9 అవుతుంటే నెమ్మదిగా వచ్చింది. ఇదేటండి ఇవాళ ఇంత ఆలస్యంగా వచ్చారు సాగదీసుకుంటూ అడిగింది అప్పి. అది సాగదీసుకుంటూ మాట్లాడినప్పుడల్లా మీరాకు నవ్వొస్తుంది. దానికి ఏం సమాధానం చెప్పకుండా లోపలికెళ్ళబోయింది. అమ్మగారు ఈవేళ లేగలేదండి, రాత్రి కూడా లేగలేదండి, అమ్మగారు రాత్రి భోజనం చేయలేదండి. అదే వెనక్కి తిరుగుతూ అడిగింది. అమ్మగారికి పానం బాగాలేదండి, అమ్మగారు ఏం తాగలేదండి, బేగెళ్ళి ఏదోటి ఇయ్యండి. మీరా తిన్నగా ఆవిడ గదిలోకి వచ్చింది. ఆవిడ నీరసంగా పడుకుంది. మీరాకు అర్థమైంది. మీరా ప్రాణం ఊసురుమంది. తనేదో ఆలోచించుకుని వస్తే ఏం మా పడుకున్నారు మామూలుగా అడిగింది. ఆవిడ నీరసంగా నవ్వింది. మామూలే అన్నట్టు. అసలే 5-6 రోజులుగా ఆవిడికి ఒంట్లో బాగుండలేదు. దానికి సాయం అరుణ ప్రయాణ సన్నాహాలకి బాగా తిరగటంతో ఈ మధ్య కాస్త ఆరోగ్యం తిరుగుతున్న ఆవిడ పరిస్థితి యథాస్థితికి వచ్చింది. హార్లిక్స్ కలిపి తీసుకొస్తాను అని వంటగదికేసుకొచ్చింది. గుమ్మం వరకు వచ్చిన మీరా టక్కున ఆగిపోయింది. శేఖరం హార్లిక్స్ కలుపుతున్నాడు. స్టవ్ మీద పాలు ఉన్నాయి. మీరా చూసి కూడా అతను తప్పుకోలేదు. మీరా ఒక అడుగు లోపలికేసి నేను చేస్తాను. శేఖరం ఓసారి మీరా కేసు చూసి మళ్ళా హార్లిక్స్ తిరగబోయటంతో నిమగ్నుడయ్యాడు. మీరా అడుగు ముందుకేసి మీరు లేవండి నేను చేస్తాను అంది. ఆ కాఫీ నాకు చేయాలంటే నీకు ఇబ్బందేమో, ఇది తీసుకెళ్ళి అమ్మకి ఇయ్యి, కాఫీ నేను కలుపుకుంటాను అన్నాడు. అతనికి 2 రోజుల నుంచి మీరా మీద చాలా కోపంగా ఉంది. ఆ వ్యంగ్యం మీరాని బాధించేయి. రోజు తను వేరే చేసుకుంటున్నాడా? టీ కావలసినప్పుడల్లా తనని అడగట్లేదు. ఒకరింట్లో పనికి ఒప్పుకున్నాక అందరికీ చేయాలి, ఎవరైనా అలాగే చేస్తున్నాను అలా అంటూనే పాలు పొంగుకు రావడంతో చప్పును వెళ్ళి పాలగిన్ని కిందకి దింపింది. మీరా తాను పని మనిషినంటే శేఖరం మనసు గిలగిలలాడుతుంది. విసుగ్గా చూశాడు మీరాకేసి. మీరా కాఫీ డికాక్షన్ ఒడగడుతోంది. ఇటు చూడలేదు. అవును, ఇదివరకు చెప్పేవుగా, అమ్మగారింటికి ఎవరో ఒకరు వచ్చి పోతుండొచ్చని, అది నీకు అనవసరమని అనేసి హార్లిక్స్ తీసుకుని వెళ్ళిపోయాడు. శేఖరం వెళ్ళిన వైపు ఓసారి చూసి తన పని చూసుకోసాగింది మీరా. అంతవరకు శేఖరం కాఫీ తాగలేదని అర్థమైంది మీరాకి. పొద్దున్న ఒకసారి తప్పితే అతను కాఫీ తాగడని తెలుసు. కాఫీ తీసుకుని శాంతమ్మ గారి గదిలోకి వచ్చింది. శేఖరం అక్కడే ఉన్నాడు.
కాఫీ కప్పు అక్కడ పెట్టి వచ్చేసింది. మీరాకు ఒక చీర తీసుకోవాలని ఉందిరా బాబు. కట్టుడి చీరలు 2 తీసుకుందామనుకున్నాననుకో, కానీ 2 ఇస్తే తీసుకుంటుందో తీసుకోదో. ఏకంగా మంచి చీర ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను. అసలు అరుణకు తెచ్చినప్పుడు తెప్పించవచ్చనుకున్నాను. నువ్వు వస్తూనే పట్టుకురావటంతో ఇంక చెప్పలేదు. నువ్వు అనుకోవటం బాగానే ఉంది. ఆవిడ గారు తీసుకోవద్దు, అప్పుడు డబ్బు ఇస్తే తీసుకుందా విసుగ్గా అన్నాడు శేఖరం. డబ్బు పుచ్చుకోలేదనే చీర తీసుకుందామనుకుంటున్నాను. తీరా తెచ్చిందాక ఉండి తీసుకోకపోతే దండగా. శాంతమ్మ గారు ఏమీ మాట్లాడలేదు. నీ ఇష్టం, తెమ్మంటే తెస్తాను, నా అభ్యంతరం ఏమీ లేదు అన్నాడు మళ్ళీ. వెంకట సుబ్బయ్యకి చెప్పు, కొన్ని చీరలు పంపమని, తననే తీసుకోమంటాను అందావిడ. సరే అన్నాడు. ఏం తొందర లేదు, 4 రోజులు పోయాక. దానికి సరే అన్నాడు. అతనికి తెలుసు మీరా తీసుకోదని. తనేదో వద్దన్నాడనే నేరం తనకెందుకు అని సరే అన్నాడు. 10 గంటలు దాటింది. మీరా శాంతమ్మ గారి దగ్గరికి ఏం చేయాలో అడగటానికి వచ్చి తిరిగి వంటగదిలోకి వెళ్ళేసరికి స్టవ్ మీద నీళ్లు కాగుతున్నాయి. శేఖరం ఎవరితోనో మాట్లాడుతున్నట్లు మాటలు వినపడుతున్నాయి. నీళ్లు మరుగుతున్నాయి. శేఖరం రాలేదు. నీళ్లు ఎందుకో అర్థం కాలేదు మీరాకు. టీకేనా అనుకుంది. ఇంకాసేపు చూసి నీళ్లలో టీ పొడి వేసేసింది.